వెల్కమ్ టు మై ఛానల్ అముస్ని 2024 అండి. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీ పుత్రుడు యుధిష్ఠిర మహారాజు అనంత విజయం అను పేరుగల శంఖాన్ని పూరించాడు. కర్తవ్యానికి రూపమైన కుంతి మరియు ధర్మానికి రూపమైన యుధిష్ఠిరుడు. ధర్మం మీద పట్టు ఉంటే అది అనంత విజయం, అనంత పరమాత్మనిలో స్థితిని కలిగిస్తుంది. యుద్ధే స్థిరః యుధిష్ఠిరః. ప్రకృతి పురుషుడు క్షేత్రజ్ఞుల సంఘర్షణలో స్థిరంగా ఉంటే, మహాదుఃఖం వలన కూడా విచలితులవ్వకపోతే, ఒకరోజు ఏదైతే అనంతమో, దేనికైతే అంతం లేదో అటువంటి పరమతత్వం అయిన పరమాత్మునిపై విజయం లభింపచేస్తుంది. నియమ స్వరూపుడైన నకులుడు సుఘోషం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు. నియమం ఉన్నతమవుతూ ఉంటే అశుభం నశిస్తూ పోతుంది, శుభం ప్రకటితమవుతూ ఉంటుంది. సత్సంగ రూపుడైన సహదేవుడు మణిపుష్పకం శంఖాన్ని పూరించాడు. మనీషులు ప్రతి శ్వాసను బహుమూల్యమైన మణి అని అన్నారు. హీరా జైసీ శ్వాస బాతో మే బీతీ జాయ్. మణి వంటి శ్వాస మాటలలో వ్యర్థమైపోతుంది. సత్పురుషుల వాక్కులను వినగలిగితే అది ఒక సత్సంగం. కాని యథార్థమైన సత్సంగం ఆంతరికమైనది. శ్రీకృష్ణుని వాక్కుల ప్రకారం ఆత్మయే సత్యం, సనాతనం. చిత్తం అన్ని వైపుల నుంచి కూడా కట్టుబడి ఆత్మతో సాంగత్యం చేస్తే అదే వాస్తవిక సత్సంగం. ఈ సత్సంగం చింతన, ధ్యానం మరియు సమాధితుల అభ్యాసం ద్వారా లభిస్తుంది. సత్యం సాన్నిధ్యంలో ధ్యానం పట్టుబడిన కొద్దీ ఒక్కొక్క శ్వాస పైన అధికారం లభిస్తూ ఉంటుంది. మనస్సుతో సహా ఇంద్రియాలు నిరోధించబడుతూ ఉంటాయి. ఏ రోజైతే అవి పూర్తిగా నిరోధించబడతాయో అప్పుడు అసలు వస్తువు ప్రాప్తిస్తుంది. వాద్య యంత్రాలలాగా చిత్తం ఆత్మతో, స్వరంతో స్వరం కలిపి మిళితమైపోవడమే సత్సంగం. భౌతికమైన మణి కఠినమైనది, కాని శ్వాస అనే మణి పుష్పం కంటే కూడా కోమలమైనది. పుష్పం పూర్తిగా వికసించిన తరువాత, లేకపోతే కోసిన తరువాతనే వాడిపోతుంది. కాని మీరు తరువాతి శ్వాస వరకు జీవించి ఉంటారనే గ్యారెంటీ ఇవ్వలేరు. కాని సత్సంగం సఫలమైతే అది ప్రతి శ్వాసపై అధికారాన్నిచ్చి పరమ లక్ష్య ప్రాప్తి కలిగిస్తుంది. దీని తరువాత పాండవుల నుంచి మరింకే ప్రకటన లేదు. కాని ప్రతి సాధనం నిర్మలత్వం యొక్క మార్గంలో ఎంతో కొంత దూరం నడిపిస్తుంది. ఆ తరువాత ఇలా అంటారు: కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. శరీర రూపమైనది కాశీ. ఎప్పుడైతే పురుషుడు అన్ని వైపుల నుండి మనస్సుతో సహా ఇంద్రియాల్ని కూడగట్టుకుని కాయంలోనే కేంద్రీకృతమవుతాడో అప్పుడు పరమేశ్వాస, పరమాత్మునిలో నివసించడానికి అధికారవుతాడు. పరమాత్మునిలో నివాసం ఇప్పించగల సామర్థ్యం గల కాయమే కాశీ. కాయంలోనే పరమాత్ముని నివాసం. పరమేశ్వాస అంటే అర్థం శ్రేష్టమైన ధనస్సు గలవాడని కాదు. పరమ ప్లస్ ఈశ ప్లస్ వాసః అని ఆ సమాసానికి అర్థం. శిఖాసూత్రం యొక్క త్యాగమే శిఖండి. ఈ రోజుల్లో మనుష్యులు తలపై జుట్టును గొరిగించుకుని
సూత్రం పేరు మీద మెడలోని జంధ్యాన్ని తొలగించేసి అగ్నిని ప్రజ్వలించడం అంటే హోమం చేయడం మానేస్తారు. దానితో వారి సన్యాసం పూర్తయిపోయింది. అలా కానే కాదు. వాస్తవానికి శిఖ మీరు పొందవలసిన లక్ష్యానికి ప్రతీకం మరియు సూత్రం సంస్కారాలకు ప్రతీకం. ఎప్పటి వరకు పరమాత్ముని పొందడం మిగిలి ఉందో సంస్కారాల సూత్రం తగులుకుని ఉంది. మరి ఇక త్యాగం ఎలా సాధ్యపడుతుంది? సన్యాసం ఎలా సంభవమవుతుంది? ఇంకా అతడు పథికుడే. ఎప్పుడైతే ప్రాప్తవ్యం లభించిపోతుందో, తగులుకుని ఉన్న సంస్కారాల సూత్రం తెగిపోతుందో, అటువంటి పరిస్థితిలో భ్రమ పూర్తిగా లుప్తమైపోతుంది. కాబట్టి శిఖండియే భ్రమకు ప్రతిరూపమైన భీష్ముణ్ణి నాశనం చేయగలడు. శిఖండి చింతనా పథంలో ఒక విశిష్ట యోగ్యత గల మహారథికుడు. దృష్టద్యుమ్న దృఢమైన అచంచలమైన మనస్సు, విరాట సర్వతా విరాట్ స్వరూపుడైన ఈశ్వరుడి ప్రసారాన్ని చూడగల సామర్థ్యం మొదలగునవి దైవీ సంపదలో ప్రముఖ గుణాలు. సాత్వికతయే సాత్యకి. సత్యంపై చింతనా ప్రవృత్తి అంటే సాత్వికత ఉంటే ఎప్పటికీ పతనం సంభవించదు. ఈ సంఘర్షణలో పరాజితుణ్ణి కానివ్వదు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అచల పదదాయకుడు ద్రుపదుడు, ధ్యాన రూపిణి అయిన ద్రౌపది యొక్క 5 పుత్రులు సహృదయత, వాత్సల్యం, లావణ్యం, సౌమ్యత, స్థిరత మొదలగునవి సాధనలో గొప్ప సహాయకులైన మహారథులు, గొప్ప బాహుబలం గల అభిమన్యుడు. వీరందరూ వేరువేరు శంఖాలు పూరించారు. భుజం కార్యక్షేత్రానికి ప్రతీకం. మనస్సు భయరహితమైనప్పుడు దాని సామర్థ్యం చాలా వరకు పెరిగిపోతుంది. హే రాజా, వీరందరూ వేరువేరు శంఖాల్ని పూరించారు. అందరూ ఎంతో కొంత దూరం నడిపిస్తారు. వీటిని పాటించడం అవసరం. కాబట్టే వీరి పేర్లు చెప్పబడ్డాయి. ఇవి కాకుండా మనస్సు బుద్ధులకు అతీతమైన దూరం కూడా ఉంది. భగవంతుడు స్వయంగా అంతఃకరణంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇటు దృష్టిగా మారి ఆత్మలో నిలబడతాడు, అటు స్వయంగా ఎదురుగా నిలబడి తనను పరిచయం చేసుకుంటాడు.